తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ధిక్కారమంటూ సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. 4 వారాల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడంపై వివరణ కోరింది. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. 3 పిటిషన్స్ ఒకటేసారి టేకప్ చేయడం జరిగింది. చీఫ్ జస్టిస్ గారు టేకప్ చేసిన తర్వాత దాంట్లో వాళ్ళు స్పీకర్ వాళ్ళు ఇంకా గడువు అడగడం జరిగింది. దానికి సుప్రీంకోర్టు ఆల్రెడీ మేము గడువు ఇచ్చాము, 3 months అయింది, మీరు జడ్జిమెంట్ పాస్ చేయలే, ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఇది కంటెంప్ట్ అని చెప్పడం జరిగింది. నోటీస్ ఇష్యూ చేసి 4 వారాల తర్వాత పెట్టారు కేసెస్ని. కంటెంప్ట్లో కూడా నోటీస్ ఇష్యూ చేశారు. 1 week లోపల డెసిషన్ అన్నిట్లో తీసుకోవాలని చెప్పారు. ఒకవేళ తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారిస్తామని కూడా, ఏదైతే 10 పిటిషన్లు పెండింగ్ ఉన్నాయో వాటన్నిటి మీద ఒక తీర్పు వారం లోపల ఇవ్వమని చెప్పడం. తెలంగాణ ప్రభుత్వం వినిపించలేదు, స్పీకర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇరు వర్గాల ఎమ్మెల్యేలు వాళ్ళ వాదన విడిపోవడం జరిగింది. అయితే దీంట్లో 4 కేసుల్లోనే ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. ఇంకా 4 కేసులలో ఆర్గ్యుమెంట్స్ చేయాలి, ఇంకా టేకప్ చేయలేదు. 2 కేసులలో ఇప్పుడు వరకు అసలు ఎటువంటి విచారణ జరగలేదు. సో ఇవన్నీ అయిపోయాక స్పీకర్ గారు జడ్జిమెంట్